హలో గైస్, గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అప్రిషియేషన్. ఓకే, సో ఈరోజు మనం పార్ట్నర్షిప్ మీద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఓకే, ఎలాంటి రకమైన ఎగ్జామ్కి అయినా సరే ఖచ్చితంగా పార్ట్నర్షిప్ మీద ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. సో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చూడండి. సో ప్రాఫిట్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. ఓకే, ఇది మన మెయిన్ కాన్సెప్ట్, బేసిక్ కాన్సెప్ట్. ఇది ఒక్కటి వస్తే చాలు, మనం దీన్ని బేస్ చేసుకుని అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. మన ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయాలంటే అతను ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు అండ్ ఎంత టైం ఆ ఇన్వెస్ట్మెంట్ ఉంచారు, అదే మనకు కావాలి. ఓకే, సో చూడండి, ఏ అండ్ బి ఇద్దరు పర్సన్స్ తీసుకుందాం. ఓకే, సో వాళ్ళిద్దరి యొక్క ప్రాఫిట్ రేషియో మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఆ పర్సన్ ఏ ఎంత ఇన్వెస్ట్ చేశారు, ఎంత టైం ఇన్వెస్ట్ చేశారు, పర్సన్ బి ఎంత ఇన్వెస్ట్ చేశారు, ఎంత టైం ఇన్వెస్ట్ చేశారు, దట్స్ ఇట్. అవి తెలుసుకుంటే చాలు మనం. అప్పుడు మన వాళ్ళ యొక్క ప్రాఫిట్ రేషియో అనేది వస్తుంది. ఓకే, పార్ట్నర్షిప్లో మనకు మెయిన్గా అడిగేది ప్రాఫిట్ రేషియోని అడుగుతారు. ఓకే, ఆర్ ఎల్స్ ఇన్వెస్ట్మెంట్ అడగచ్చు, టైం అడగచ్చు, ఏదైనా అడగచ్చు. బట్ మన బేసిక్ వచ్చేసి ఇది. ఓకే, అర్థమైందా? సో క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. చూడండి, Banu and Shakif started a business by investing 36,000 and 63,000. Find the share of each out of annual profit of 5,500. సో చూడండి, బాను షకీఫ్ ఇద్దరు బిజినెస్ స్టార్ట్ చేశారు. బాను ఇన్వెస్ట్మెంట్ ఇది, షకీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇది. అయితే మనకి ఇక్కడ టైం ఇవ్వలేదు. సో టైం అనేది ఇవ్వలేదు కాబట్టి మనం దాన్ని పట్టించుకోకల్లా. మనకి టోటల్ ప్రాఫిట్ ఇచ్చారు. టోటల్ ప్రాఫిట్ 5,500. ఓకే, సో ఇప్పుడు మనం ప్రాఫిట్ రేషియో కనుక్కుందాం. ఫస్ట్ ప్రాఫిట్ రేషియో బాను తర్వాత షకీఫ్, వీళ్ళిద్దరు ప్రాఫిట్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి అంటే 36,000 63,000. నేను చెప్పింది అదే కదా, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. బట్ టైం లేదు కాబట్టి నాట్ ఏ ప్రాబ్లం, మనకు అవసరం లేదు. సో క్యాన్సిల్ చేయండి. చేస్తే 9 4 36 9 7 63. ఓకే, ఇది వీళ్ళిద్దరు ప్రాఫిట్. అయితే మొత్తం ప్రాఫిట్ ఇచ్చారు ఇక్కడ, అంటే రెండు పార్ట్స్ యాడ్ చేయండి. 4 + 7 11. సో మొత్తం 11 యూనిట్స్ వచ్చేసి 5,500. అయితే ఒక యూనిట్ అంతా 500. సో ఒక యూనిట్ వచ్చేసి 500 రూపీస్ అంతే. ఇప్పుడు ఇది 4 యూనిట్స్ కదా, ఈ ప్రాఫిట్ ఎవరిది? బాను ప్రాఫిట్. అంటే 4 5 2,000 రూపీస్ ఏమో ఇతని షేరు. ఇది 7 కదా, 7 5 35 3,500 రూపీస్ ఏమో షకీఫ్ షేరు. ఓకే, అర్థమైందా? దట్స్ ఇట్, అంతే. నెక్స్ట్ చూడండి, ఏ అండ్ బి స్టార్టెడ్ ఎ బిజినెస్ బై ఇన్వెస్టింగ్ 40,000 అండ్ 75,000. ఓకే, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్లు ఇచ్చారు. అయితే అట్ ద ఎండ్ ఆఫ్ 5 years దే గాట్ టోటల్ ప్రాఫిట్ ఆఫ్ 46,000. ఫైండ్ షేర్ ఆఫ్ ప్రాఫిట్ ఆఫ్ ఏ. ఏ యొక్క ప్రాఫిట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో సేమ్ ఇందాక మనం చేసిన ఫస్ట్ క్వశ్చన్లోనే ప్రాఫిట్ రేషియోస్ పిఏ పిబి ప్రాఫిట్ రేషియోస్ అంటే 40,000 ఇక్కడ ఈజ్ టు 75,000. ఓకే, టైం మనకి 5 years కదా, ఇంటూ టైం అంటే 5 ఇంటూ టైం 5. సో సేమ్ టైం కాబట్టి మనం అది సబ్స్టిట్యూట్ చేసినా ఎప్పుడైనా పర్లేదు. ఓకే, సేమ్ టైం కదా, 5 years. ఓకే, సో ఇప్పుడు 5 5 క్యాన్సిల్ అవుతుంది. 3 zeros క్యాన్సిల్ అంటే 40 75. 5 8s are 40, 5 15 75. 8:15 వచ్చింది ప్రాఫిట్ రేషియో. అయితే ఇక్కడ టోటల్ ప్రాఫిట్ ఇచ్చారు మనకి 46,000 టోటల్ ప్రాఫిట్ ఇచ్చారు. ఓకే, మొత్తం యాడ్ చేయండి. 8 + 15 23. సో 23 పార్ట్స్ 23 యూనిట్స్ వచ్చేసి 46,000. అయితే ఒక్కొక్క యూనిట్ ఎంత? 23 2s కదా, 46. సో ఒక్కొక్క యూనిట్ వచ్చేసి 2,000. దట్స్ ఇట్. ఇక్కడ 8 2 16,000 ఇది ప్రాఫిట్ ఆఫ్ ఏ. మన దగ్గర షేర్ ఆఫ్ ప్రాఫిట్ ఆఫ్ ఏ షేర్ అంతా ప్రాఫిట్ 8 యూనిట్స్, ఒక్కొక్క యూనిట్ 2,000. 8 to 16,000. దట్స్ ఇట్, అంతే. ఓకే, నెక్స్ట్ చూడండి, 2 persons ఏ అండ్ బి స్టార్టెడ్ బిజినెస్ బై ఇన్వెస్టింగ్. ఓకే, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఇచ్చారు. ఓకే, ఏ ఇన్వెస్టెడ్ ఫర్ 5 months 5 నెలలు పెట్టాడు, అండ్ బి ఇన్వెస్టెడ్ ఫర్ 1 year. ఓకే, అయితే ఫైండ్ ద ప్రాఫిట్ ఆఫ్ ఏ అండ్ బి. టోటల్ ప్రాఫిట్ ఆఫ్టర్ 1 year ఈస్ 15,000. సో మొత్తం వాళ్ళ బిజినెస్ 1 year 1 సంవత్సరం పాటు చేశారు. ఓకే, సో ఇప్పుడు బేసిక్ కాన్సెప్ట్ ఏంటి? ప్రాఫిట్ రేషియో పర్సన్ ఏ పర్సన్ బి. ప్రాఫిట్ కనుక్కోవాలంటే ఏంటి? ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం ఈజ్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం, అంతే కదా. ఓకే, ఫస్ట్ ఏ ఎంత ఇన్వెస్ట్ చేశారు? 8,000. ఓకే, ఇంటూ టైమ్. ఏ ఇన్వెస్టెడ్ ఫర్ 5 months 5 నెలల పాటు ఇన్వెస్ట్ చేశారు, ఇంటూ 5. ఓకే, నెక్స్ట్ బి ఇన్వెస్టెడ్ ఫర్ 1 year. 1 year అంటే మొత్తం ఇన్వెస్ట్ చేశారు ఎంత? 5,000. సో 5,000 ఇంటూ 1 year అంటే 12 months. ఓకే, ఇక్కడ ఎందుకంటే మంత్స్లో మనం పెట్టాం కదా. సో ఇప్పుడు 3 zeros క్యాన్సిల్ చేయండి. అంటే ఇప్పుడు 5 క్యాన్సిల్, 4 8 కదా, 4 2s 4 3s. ఓకే, రేషియో 2:3 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, టోటల్ ప్రాఫిట్ ఎంత ఇచ్చారు? 15,000 ఇచ్చారు మొత్తం ప్రాఫిట్ కాబట్టి 2 యాడ్ చేయాలి. 2 యాడ్ చేస్తే 5 యూనిట్స్ 2 parts. ఓకే, మొత్తం ఎంత? 15,000 15,000. అంటే ఒక్కొక్క యూనిట్ వచ్చేసి ఎంత? 3,000. మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి? ఫైండ్ ప్రాఫిట్ ఆఫ్ ఏ అండ్ బి, ఇద్దరే కనుక్కోవాలి. అప్పుడు ఏదంతా 2 3 6 అంటే 6,000. నెక్స్ట్ 3 3 9
9,000 6,000 6K 9K అంటే 6K 9K ఆన్సర్ ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్ చూడండి. ఎక్స్ అండ్ వై స్టార్టెడ్ ఎ బిజినెస్ విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద రేషియో. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇచ్చారు. ఓకే, ఇప్పటి వరకు మనకి వాటి యొక్క అమౌంట్స్ ఇచ్చారు, ఇప్పుడు రేషియో ఇచ్చారు. దే రిసీవ్డ్ ద ప్రాఫిట్ ఇన్ ద రేషియో 3:5 అట్ ద ఎండ్ ఆఫ్ బిజినెస్ టైం. ఓకే, ఫైండ్ ద రేషియో ఆఫ్ టైం కనుక్కోవాలి. ఏముంది, ఒక వేరియబుల్ మిస్ చేశాడు అంతే. ఎక్స్ కదా, పిఎక్స్ పివై అని తీసుకుందాం. అప్పుడు ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఎక్స్ ఇంటూ టైమ్ ఆఫ్ ఎక్స్, ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ వై ఇంటూ టైమ్ ఆఫ్ వై, అంతే కదా. ఓకే, సో ప్రాఫిట్ రేషియోస్ మనకి ఇచ్చారు ఇక్కడ ఎంత, 3. రిసీవ్డ్ ద ప్రాఫిట్ ఆఫ్ రేషియో 3:5, సో 3/5 ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఎంత 5:7 కదా, సో 5 ఇంటూ టైం ఎంత టీఎక్సే తీసుకుందాం. ఓకే, సో ఇక్కడ ఇదంతా 7 ఇంటూ టీవై. ఓకే, దట్ మీన్స్ 3/5 ఈక్వల్ టు ఏమవుతుంది, 5/7 ఇంటూ TX/TY, అదే కదా. సో ఇది తీసుకెళ్ళాలి 21/25 TX/TY. వాళ్ళ యొక్క టైం రేషియోస్ 21/25. ఓకే, అర్థమైందా, అంటే ఆప్షన్ బి దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, PQR స్టార్టెడ్ ఎ బిజినెస్ ఇన్ పార్ట్నర్షిప్. ఇప్పటిదాకా మనం ఇద్దరు పర్సన్స్ని డీల్ చేసాం, ఇప్పుడు ముగ్గురు పార్ట్నర్షిప్లో. ఓకే, అయితే P and Q ఇన్వెస్టెడ్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:5 వాళ్ళ ఇన్వెస్ట్మెంట్, అండ్ Q and R ఇన్వెస్టెడ్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:2. ఓకే, ఇఫ్ టోటల్ ప్రాఫిట్ అట్ ద ఎండ్ ఆఫ్ 1 year is 62,000, ఫైన్ ప్రాఫిట్ షేర్ ఆఫ్ Q. ఇప్పుడు ముగ్గురు యొక్క టోటల్ ప్రాఫిట్ ఇచ్చేసారు, మనం Q యొక్క ప్రాఫిట్ షేర్ ఎంతో మనం కనుక్కోవాలి. సో చూడండి జాగ్రత్తగా, ఫస్ట్ P/Q ఇన్వెస్ట్మెంట్స్ ఇచ్చారు 2:5. ఓకే, నెక్స్ట్ Q/R ఇచ్చారు ఇన్వెస్ట్మెంట్ 3:2. ఓకే, సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే P/Q/R ఈ ముగ్గురు యొక్క ప్రాఫిట్ రేషియో కనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి అట్ ద ఎండ్ ఆఫ్ 1 year, సో టైం సేమ్ కాబట్టి మనకి ఇక్కడ టైం మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు, అంటే మనం డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంటే ప్రాఫిట్. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే P/Q/R ఈ ఫార్మాట్లోకి తెచ్చుకోవాలంటే చూడండి 2 3s 6. ఓకే, నెక్స్ట్ 5 3s 15, నెక్స్ట్ 5 2s 10, 6:15:10 అలా మనం రేషియోలోకి మార్చుకోవాలి. ఓకే, ఇదే టెక్నిక్ రేషియో అండ్ ప్రొపోర్షన్లో కూడా యూజ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు P/Q/R వచ్చేసింది కదా, సో P/Q/R అంటే మనకి 2 3s. ఓకే, ఇక్కడ 15 ఉంది కదా, సో అలానే ఉంచుదాం, ఏముంది. ఓకే, 6:15:10 మొత్తం కలపండి. ఇప్పుడు 6 10 16 16 15 31 మొత్తం 31 పార్ట్స్. అయితే టోటల్ ప్రాఫిట్ ఇచ్చారు ఇక్కడ ఎంత, 62,000 ఇచ్చారు కదా. ఓకే, సో 62,000 అయితే ఒక్కొక్క పార్ట్ వచ్చేసి ఎంత అవుతుంది అప్పుడు, 62,000/31 అంటే 2, సో 2,000. ఒక పార్ట్ వచ్చేసి 2,000 కదా. మనం ఇప్పుడు ఎవరిది కనుక్కోవాలి చూడండి, Qది కనుక్కోవాలి. Q ఇక్కడ ఎంత 15, సో 15 ఇంటూ 2,000 అంటే ఎంత 30,000, 30,000. ఓకే, సో 30K ఇస్ ద ఆన్సర్, దట్స్ ఇట్. అర్థమైందా, చూడండి ABC ఎంటర్ ఇంటూ పార్ట్నర్షిప్. సేమ్ ఇప్పుడు ఇక్కడ కూడా ముగ్గురు వచ్చారు, ఇన్వెస్టింగ్ 6,000. A ఇన్వెస్ట్స్ 1,000 అండ్ B and C ఇన్వెస్ట్ ఇన్ ద రేషియో 2:3. ఫైన్ ప్రాఫిట్ ఆఫ్ C యొక్క ప్రాఫిట్ కనుక్కోవాలి. మొత్తం ప్రాఫిట్ ఇచ్చేసారు. ఇప్పుడు ముగ్గురు ఉన్నారు కదా, ముగ్గురు కలిసి 6,000 ఇది టోటల్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, A ఇన్వెస్ట్స్ 1,000 కదా, సో A ఇన్వెస్ట్ చేసింది తీసేయండి, 1,000 తీసేస్తే ఎంత 5,000. ఓకే, ఈ 5,000 B ప్లస్ C వీళ్ళిద్దరి యొక్క ఇన్వెస్ట్మెంట్ 5,000. మీకు అర్థమైందా. ఓకే, అయితే ఇక్కడ మనకు రేషియో ఇచ్చారు, B and C ఇన్వెస్ట్ ఇన్ ద రేషియో 2:3 కదా, సో 2:3 రెండు కలపండి, మొత్తం అప్పుడు ఎంత అవుతుంది 5 యూనిట్స్ అవుతుంది. 5 యూనిట్స్ మొత్తం కలిపి 5,000 అంటే ఒక్కొక్క యూనిట్ ఎంత 1000. అర్థమైందా. సో ఇప్పుడు ఇది 2 యూనిట్స్ కదా, ఇప్పుడు B ఎంత 2 into 1,000 2,000, B 2,000 పెట్టాడు, ఇప్పుడు C 3,000 పెట్టాడు. అర్థమైందా. సో ఇప్పుడు ముగ్గురి తీసుకోండి, మనం ప్రాఫిట్ ఆఫ్ C కనుక్కోవాలి కాబట్టి రేషియో తీసుకోండి, A/B/C. ఈ A ఎంత ఇన్వెస్ట్మెంట్ 1,000, B ఏమో 2,000, C ఏమో 3,000. 3 zeros క్యాన్సిల్ చేస్తే అంటే 1:2:3 వీళ్ళ ప్రాఫిట్ రేషియో. ఇప్పుడు మనం ఎవరిది కనుక్కోవాలి, Cది కనుక్కోవాలి. A/B/3 కదా. ఓకే, సో 1:2:3 వీళ్ళ యొక్క ఇక్కడ చూడండి యాన్యువల్ ప్రాఫిట్ ఇచ్చారు, అంటే ముగ్గురిది కలిపి ప్రాఫిట్ ఇచ్చారు. 1 2 3 3 కలిపి 1 + 2 3 + 3 మొత్తం 6 యూనిట్స్. ఓకే, ఇప్పుడు 6 యూనిట్స్ వచ్చేసి ఈ 6 యూనిట్స్ వచ్చేసి ఎంత 2,400 కదా, అంటే ఒక్కొక్క యూనిట్ ఎంత, ఒక్కొక్క యూనిట్ 6 4 24 400, ఒక్కొక్క యూనిట్ 400. అయితే మనం Cది కనుక్కోవాలి. C ఎంత 3 పార్ట్స్ కదా, సో 3 into 400 వచ్చేసి 1,200. సో షీ షేర్ ఇస్ 1,200 రూపీస్. గాట్ ఇట్.
Seventh question. X started a business with investment of 15,000. Okay. After 4 months, Y joined him with investment of 18,000. Find ratio in which they will share profit after 1 year. Okay. So చూడండి, X profit of X is to profit of Y equal to X and investment పెట్టాడు 15,000. Okay. అయితే ఆఫ్టర్ 4 months వై జాయిన్డ్ హిమ్ విత్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 18,000. అంటే 4 నెలల తర్వాత, అంటే అతను 8 నెలలు పెట్టినట్టు. ఇక్కడ 1 year తర్వాత ఇచ్చారు. అంటే 15,000 ఇంటూ ఇతను 12 months అంటే 1 year పెట్టాడు. నెక్స్ట్ ఇక్కడ ఇతను 18,000 ఎన్ని మంత్స్, 8 months పెట్టాడు. ఓకే. సో వాళ్ళ షేర్ కనుక్కోవాలి మనం. సో ఇప్పుడు ఇక్కడ అంతా 3 zeros క్యాన్సిల్ చేయండి. సో ఏమవుద్ది, క్యాన్సిల్ చేయండి. సో ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. ఏమవుతుంది, 3 5s 3 6. ఓకే. 5 12 60 6 8 48 కదా. 4 టేబుల్లో 4 15s 4 12s. సో 15:12 అంటే 5:4. సో 5:4 రేషియో వచ్చింది. ప్రాఫిట్ ఆఫ్ ఎక్స్, ప్రాఫిట్ ఆఫ్ వై. ఓకే. బట్ అక్కడతో మన క్వశ్చన్ అయిపోలే. ఫైండ్ ప్రాఫిట్ ఆఫ్ వై ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆఫ్ ఎక్స్. దట్ మీన్స్ ప్రాఫిట్ ఆఫ్ వై, చూడండి, ప్రాఫిట్ ఆఫ్ వై 4, ప్రాఫిట్ ఆఫ్ ఎక్స్ 5 ఇంటూ 100. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇది 20, 4 into 20 80%. సో 80%. గాట్ ఇట్. నెక్స్ట్ చూడండి, రామ్ స్టార్టెడ్ a business by investing 36,000. After 4 months, Shyam joined with him same investment. End of their total profit divided between the ratio 9:7. ఓకే. సో సేమ్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ రామ్ 36,000 ఇన్వెస్ట్ చేశాడు. 4 months తర్వాత శ్యామ్ జాయిన్ అయ్యాడు. చూడండి, ప్రాఫిట్ రేషియో వాళ్ళే ఇచ్చేసారు. అయితే మనం ఏం కొనుక్కోవాలి, ఫైండ్ ద ఇన్వెస్ట్మెంట్ మేడ్ బై శ్యామ్. ఇన్వెస్ట్మెంట్ మనం కనుక్కోవాలి. చూడండి, ప్రాఫిట్ రేషియో రాము ఈజ్ టు శ్యామ్ కదా. అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ రామ్ ఇంటూ టైం ఎంత పెట్టాడు, ఈజ్ టు ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ శ్యామ్ ఇంటూ టైం ఎంత పెట్టాడు, అంతే కదా. సో ఇప్పుడు ఇక్కడ ప్రాఫిట్ రేషియో ఇచ్చేసారు 9/7 ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఎంత, చూడండి, 36,000 రామ్ది. 36,000 డివైడెడ్ బై ఇక్కడైతే ఉంది 18,000 కదా. ఓకే. ఇతను ఇన్వెస్ట్మెంట్ మనం కనుక్కోవాలి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ 4 months తర్వాత శ్యామ్ జాయిన్ అయ్యాడు. అంటే రామ్ ఎన్ని మంత్స్ పెట్టినట్టు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ 1 year కదా మనం చూసుకోవాలి. సో 12 months బై ఆఫ్టర్ 4 months అంటే 8 months పెడతాడు శ్యామ్. ఓకే. ఓకే. సో ఇప్పుడు మనం ఈ ఇన్వెస్ట్మెంట్ కనుక్కోవాలి మనం. ఓకే. ఇది దీంట్లో 9 4s 36 అంటే 4,000. ఇది 8 500s. ఓకే. 8 5s. ఓకే. 8 5s 40. దట్స్ ఇట్, 100. ఓకే. ఇప్పుడు ఏమైందంటే ఇది 600 ఇంటూ అదేమైంది 5 12 60 కదా. 6,000 ఇంటూ 7, దట్ మీన్స్ 7 6 42. సో 42,000 వచ్చేసి శ్యామ్ ఇన్వెస్ట్మెంట్. అర్థమైందా? దట్స్ ఇట్. ఓకే. సో 9th క్వశ్చన్ చూడండి, ఇది మనం ఇప్పటిదాకా చేసిన క్వశ్చన్స్ కంటే కొంచెం డిఫరెంట్. ఏ అండ్ బి స్టార్టెడ్ ఎ బిజినెస్ బై ఇన్వెస్టింగ్ ఇన్ ద రేషియో. ఇన్వెస్ట్మెంట్ యొక్క రేషియో ఇచ్చారు. అంటే ఎంత ఇది, చూడండి, ఇన్వెస్ట్మెంట్ ఏ, ఇన్వెస్ట్మెంట్ బి రేషియో 3/2 ఈజ్ టు 3 to 6 plus 2 8/3. ఓకే. 3 to 6 6 plus 2. ఓకే. ఇప్పుడు మనం ఇది నార్మల్గా చేయాలంటే 3 3 is 9 16 9:16 రేషియోగా మార్చాలి. ఓకే. 4 months తర్వాత ఏ డబుల్డ్ హిస్ ఇన్వెస్ట్మెంట్. ఆఫ్టర్ 6 months బి హాఫ్స్ హిస్ ఇన్వెస్ట్మెంట్. సో జాగ్రత్తగా చూడండి, ప్రాఫిట్ టోటల్ ప్రాఫిట్ ఇచ్చారు, ప్రాఫిట్ షేర్ అనుకోవాలి. సో ప్రాఫిట్ పిఏ ఇస్ టు పిబి ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్. జాగ్రత్తగా చూడండి, ఆఫ్టర్ 4 months ఏ డబుల్ హిస్ ఇన్వెస్ట్మెంట్. అంటే 4 months తర్వాత, అంటే 4 months వరకు 9 అదనే. ఓకే. 9 into 4 4 months వరకు ఇది ఇన్వెస్ట్మెంట్. ఓకే. ప్లస్ మిగిలిన 8 months కదా. ఓకే. 4 months తర్వాత డబుల్ చేశారంటే ఈ 9 ఇది ఇన్వెస్ట్మెంట్. 9 డబుల్ చేయండి 18 ఇంటూ మిగిలిన 8 monthsకి. మొత్తం 4 నెలలు 8 నెలలు, సంవత్సరం అయిందా. ఓకే. ఈజ్ టు ఇప్పుడు ఆఫ్టర్ 6 months అంటే 6 months వరకు ఇతని ఇన్వెస్ట్మెంట్ 16. ఓకే. బి యొక్క ఇన్వెస్ట్మెంట్ 16. ప్లస్ ఏం చేశాడు తర్వాత 6 months తర్వాత హాఫ్ చేశాడు. అంటే 16లో హాఫ్ 8. సో 6 into 8 అర్థమైందా. సో 9 4s 36 ప్లస్ 8 8s 64 అంటే 144 ఈజ్ టు 6 16s ఎంత 96 ప్లస్ 8 6 48. ఓకే. 6 ప్లస్ 144 ఇది ఎంత 180 ఈజ్ టు 96 ఇది 144. ఓకే. సింప్లిఫై చేస్తే మనకి 9 టేబుల్లో
9 16s 9 20s 4 టేబుల్లో అప్పుడు 4 5s 24 4 16. సో ప్రాఫిట్ రేషియో వచ్చింది మనకి. ఓకే, బట్ ఇక్కడ మనకి టోటల్ ప్రాఫిట్ ఇచ్చారు 8100. ఓకే, రెండు కలపండి, 5 + 4 9. సో 9 యూనిట్స్ వచ్చేసి 8100 అంటే ఒక్కొక్క యూనిట్ ఎంత అవుతుంది, 900 అవుతుంది. ఓకే, సో 5 into 900 5 9s 45 4500 4 into 900 3600. ఓకే, సో దోస్ ఆర్ ద ప్రాఫిట్ షేర్స్. ఏది షేర్ ఏమో 4500, బి షేర్ ఏమో 3600. ఓకే, దట్ ఈస్ ఆన్సర్. ఎంత క్వశ్చన్ చూడండి, ఇది కొంచెం డిఫరెంట్. ఏ అండ్ బి ఇన్వెస్ట్ ఇన్ ఏ బిజినెస్ ఇన్ ద రేషియో 3:2 ఇన్వెస్ట్మెంట్ ఇచ్చారు. ఓకే, 5% ఆఫ్ టోటల్ ప్రాఫిట్ గోస్ టు చారిటీ. ఏ షేర్ ఈజ్ 855. సో టోటల్ ప్రాఫిట్ ఈజ్. సో జాగ్రత్తగా చూడండి, మన టెక్నికే, మన బేసిక్ టెక్నికే యూజ్ చేద్దాం. ఇన్వెస్ట్మెంట్ ఇచ్చారు కదా, 3/2 ఇన్వెస్ట్మెంట్, IA/IB = 3:2. ఓకే, ఇప్పుడు మనకి ఏ షేర్ ఇచ్చారు. నార్మల్గా మనం ఏ షేర్ కనుక్కోవాలంటే ఏం చేస్తాం మనం చూడండి. ఏ షేర్ కావాలి అంటే ఏ అంటే 3 కదా, సో 3/5 ఇంటూ టోటల్ ప్రాఫిట్ చేస్తాం మనం. ఓకే, టోటల్ ప్రాఫిట్, కానీ మనకి ఏ షేర్ తెలుసు కాబట్టి మనం టోటల్ ప్రాఫిట్ కనుక్కోవచ్చా లేదా, సో కొనుక్కోవచ్చు. మనకి ఇక్కడ టైం ఇవ్వలేదు కాబట్టి సో మనం ఇదే ప్రొసీడ్ అవ్వచ్చు. నార్మల్గా మీరు చెప్పండి, ప్రాఫిట్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం, IA ఇంటూ TA ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం కదా. ఇప్పుడు మనకి ఇక్కడ టైం ఇవ్వలేదు, సో టైం అనేది మనకు అవసరం లేదు. అప్పుడు ప్రాఫిట్ రేషియో ఏమవుతుంది చెప్పండి మీరు, 3:2 ప్రాఫిట్ రేషియో. అప్పుడు ఏ షేర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటిది చూడండి, ఏ ప్రాఫిట్ 3 మొత్తం బై 5, మొత్తం 3 + 2 5, 3/5 ఇంటూ టోటల్ ప్రాఫిట్. సో చూడండి, ఏ షేర్ అంటే ఇక్కడ ఇచ్చారు 855 = 3/5 ఇంటూ టోటల్ ప్రాఫిట్. ఇప్పుడు మనం టోటల్ ప్రాఫిట్ కనుక్కోవాలి. ఓకే, సో చూడండి, టోటల్ ప్రాఫిట్ = 5 × 855/3. ఓకే, సో చేద్దాం. 3 2 6 25 కదా, 3 8 24. ఓకే, ఇక్కడ 15 వస్తుంది, 3 5 15. సో 285 × 5, 5 5 25, 5 8 42, 5 2 10, 14 25. సో 1425. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇది మన టోటల్ ప్రాఫిట్ కదా, ఇది మన ఆన్సర్ కాదు. చూడండి, 5% ఆఫ్ టోటల్ ప్రాఫిట్ గోస్ టు చారిటీ అంటే ఆల్రెడీ 5% వెళ్ళిపోయింది. 5% వెళ్ళిపోగా ఇది మిగిలిన ప్రాఫిట్. మీకు అర్థమైందా? సో ఇప్పుడు ఇదేంటి అంటే చూడండి, 0.95% ఆఫ్ టోటల్ ప్రాఫిట్ = 1425. మీకు అర్థమైందా? 5% వెళ్ళిపోయింది కాబట్టి సో 95% అంటే 95% అంటే 0. చూడండి, పోనీ మీకు ఇలా 95% ఆఫ్ టోటల్ ప్రాఫిట్ = 1425. సో టోటల్ ప్రాఫిట్ కనుక్కోవాలి అంటే 1422/95% అంటే 95/100. ఓకే, సో సింప్లిఫై చేయండి, 1425/95 × 100 సింప్లిఫై చేస్తే యూ విల్ గెట్ 1500 రూపీస్. ఓకే, దట్ ఈస్ ద టోటల్ ప్రాఫిట్. ఇప్పుడు దాకా మనం చేసిన అన్నింటిలో ఈ ప్రాబ్లం డిఫరెంట్ అండ్ నేను చెప్పిన 9th ప్రాబ్లం డిఫరెంట్. ఓకే, సో జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి, క్వశ్చన్ అర్థం చేసుకోండి, సొల్యూషన్ కూడా అర్థం చేసుకోండి. గాట్ ఇట్? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.